హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు నేను ఏం రెసిపీ చేశానంటే బీరకాయ కూర. ఈ బీరకాయలో ఏముంది స్పెషల్ అనుకుంటారా? ఇది స్పెషలే ఉంటుంది. ఒకసారి మొత్తం వీడియో చూడండి, తెలుస్తుంది మీకు. ఎందుకంటే స్పెషల్ ఉంటేనే చెప్తాను కదా. చూడండి ఒకసారి. మంచిగా మనం ఉల్లిగడ్డలు అన్నీ మగ్గించుకొని కొంచెం కొత్తిమీర, మెంతికూర అన్నీ వేసుకోవాలి. వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు, అరోమా. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా బీరకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నట్టు. ఇవి ఎట్లా అంటే మనం ఫ్రై చేసుకుంటే ఎట్లా మగ్గుతాయో అట్లా నూనె తేలేదాకా మగ్గియాలి. మగ్గించిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత అప్పుడు చెప్తా సీక్రెట్ రెసిపీ. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎట్లా వండితే ఎంత టేస్ట్ వస్తుంది, మనం మామూలుగా వండుకుంటే ఎంత టేస్ట్ వస్తుంది అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసి మీరు నచ్చిందా లేదా ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీకు తెలుస్తుంది. చూసిరా ఎగ్స్ ఇప్పుడు చూపిస్తున్నా కదా అక్కడ, అది సీక్రెట్ రెసిపీ అదన్నమాట. ఏంటి అది? పాలు వేసి వండుకుంటారు తెలుసా మీకు? దొండకాయ, బీరకాయ పాలు పోసుకొని వండుకుంటే ఎంత బాగుంటాయంటే మనకు అచ్చం నాన్ వెజ్ టేస్ట్ లాగా వస్తాయి. అలా ఎంత అసలు కమ్మదనం ఉంటుంది అన్నట్టు పాలల్లో, అలాంటి కమ్మదనం ఉంటుంది. ఒకసారి వేసి చూడండి. నేను టీ గ్లాస్లో సగం పోసా అన్నట్టు, మనకు ఎక్కువ అవసరం లేదన్నట్టు. బీరకాయలనే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. మనం ఈ పాలు వేసుకుంటే ఏంటంటే ఆ కమ్మదనం కోసం పాలు వేసుకోవాలి. ఇక మనం అల్లం వెల్లిగడ్డ మసాలా వేసుకొని కూడా వండుకోవచ్చు. నేను ఏమి వేయలేదు. వేయకుండా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడండి ఒకసారి.